ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో 23,000 రెగ్యులర్ ఛార్జీలు 12,494 కోట్లు పెరిగాయని, మొత్తం సర్దుబాటు ఛార్జీలు మరో 10,942 కోట్లని, ఈ రెండు కలిపితే దాదాపుగా 23,456 కోట్లు పెరిగాయని ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కిరణ్ సర్కార్, ఆ రోజు కాంగ్రెస్ సర్కార్ ఇంత దారుణంగా రేట్లు పెంచుతా ఉన్నాయని మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా విప్ జారీ చేసి మరి కిరణ్ సర్కార్ను ఎందుకు కాపాడాడు అని అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడిన రోజు 294 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో హాఫ్ వే మార్క్ అంటే 148 మంది శాసనసభ్యులు హాఫ్ వే మార్క్. ఆ రోజు అవిశ్వాస తీర్మానం వీగిపోయేసరికి కిరణ్ సర్కార్కు కేవలం 146 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలిపారు. అంటే హాఫ్ వే మార్క్ కన్నా 2 సభ్యులు తక్కువ. మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు విప్పు జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడకపోయిందంటే కిరణ్ సర్కార్ ఉండేది కాదు, రాష్ట్రం విభజన కూడా జరిగి ఉండేది కాదు అన్నది ఆ వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కిరణ్ సర్కార్ను విప్పు జారీ చేసి కాపాడిన ఆ రోజు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజున్నది తెలుగు కాంగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నా నేను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని సైకో అంటారా, నన్ను సైకో అంటారా? ఒకసారి మీ మనస్సాక్షి మీద చేతులు వేసుకొని అడుక్కోండి. ఎవరు సైకోగా కనబడతారో అర్థమవుతారు, ఎవరు కళ్ళు పెద్ద చేసి ఎవరు భయపడిస్తారో అందరికీ బాగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని మిమ్మల్ని ప్రశ్నించుకోండి.